సామాజిక న్యాయానికి కేర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మరోసారి రుజువైంది. ఒకేసారి 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ బడుగు బలహీన వర్గాలకు 50% సీట్లు కేటాయించి చరిత్ర సృష్టించారు. 2019 పోలిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అదనంగా 11 సీట్లు కేటాయించారు. ఇదే సమయంలో 77% ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా గ్రాడ్యుయేట్లు, ఆ పై చదువులు చదివిన వారికి అవకాశం కల్పించారు. అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రాన్ని నెంబర్ 1గా మార్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సామాజిక న్యాయ విషయంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకుడిగా నిలిచారు. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 50% సీట్లను బడుగు బలహీన వర్గాలకు కేటాయించిన జగన్ తాను బడుగుల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారు. 2 నెలల్లోనే తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సామాజిక న్యాయాన్ని మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు సీఎం జగన్. ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి. మొత్తం 200 స్థానాల్లో 100 సీట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేటాయించారు. 2019తో పోలిస్తే ఈసారి అదనంగా 11 సీట్లు ఇచ్చారు. 200 ఎమ్మెల్యే, ఎంపీ సీట్స్లో డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూసుకుంటే ఎలా ఉందంటే ఎస్సీ 33, ఎస్టీ 8, బీసీ 59, ఓసీ 100, 7 మైనారిటీస్, అన్ని కేటగిరీస్లో 24 ఉమెన్ క్యాండిడేట్స్ ఈసారి ముఖ్యమంత్రి గారు ఎంపిక చేశారు. తొలి నుంచి మహిళా అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి సీట్ల కేటాయింపులోనూ వారికి మంచి అవకాశాలు కల్పించారు. ఎంపీ, ఎమ్మెల్యే మొత్తం 200 స్థానాల్లో 24 సీట్లను మహిళలకు కేటాయించిన జగన్ మున్ముందు ఈ సంఖ్యను మరింత పెంచుతామని ప్రకటించారు. ఇక ఈసారి ఎమ్మెల్యే టికెట్లలో 7 మైనారిటీలకు కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కాడి నుంచి ఏ ఎజెండాతో ఉన్నారో, ఏ విధంగా ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి నేను ప్రాధాన్యత ఇస్తానని చెప్పి పార్టీ స్థాపించారో అదే విధంగా ఈ రోజు కూడా ఆయన నిరూపించారు. 50% పైగా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి ఇవ్వడం జరిగింది. మైనారిటీలకు కూడా దాదాపుగా 7 ఎమ్మెల్యే టికెట్స్ ఇవ్వడం జరిగింది. 25 ఎంపీ సీట్లలోనూ సామాజిక న్యాయం పాటించారు సీఎం జగన్. ఇందులో అత్యధికంగా బీసీలకు 11, ఓసీలకు 9, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1 సీటు కేటాయించారు. మొత్తం 200 మంది అభ్యర్థుల్లో 77% ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం. ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగలేదు. ఎక్కువ శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. సామాజిక న్యాయం అనేటువంటి మాటకి అర్థం చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూసుకుంటుంటే ప్రతిసారి కూడా అవసరమైతే ఎంత పెద్ద నాయకత్వం అయినా సరే మన నుంచి వాళ్ళు దూరమైనా పర్వాలేదు, కానీ బీసీలకు మనం చేయాల్సినటువంటి ప్రాధాన్యత చేయాలి అని ఆయన ఎంత సంకల్పంతో చేశారంటే మనందరం కూడా చూసాం. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవుల్లోనూ పనుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50% వాటా కల్పిస్తూ చట్టం తెచ్చారు. ఆ చట్టాన్ని అభ్యర్థుల ఎంపికలోనూ అమలు చేసి రాజకీయ చరిత్రలోనే కొత్త అధ్యాయం సృష్టించారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఈసారి 12 ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు సీఎం జగన్. గడిచినటువంటి ఏ రాజకీయ పార్టీ ఇవ్వనటువంటి ప్రయారిటీని బడుగు బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో ఇవ్వాలన్నటువంటిది ఆయన విధానాన్ని నమ్ముకున్నాడు. ఆ విధానానికి అనుగుణంగానే గతంలో ఏదైతే ఇచ్చినటువంటి సీట్ల కన్నా మిన్నగా ఈరోజు ఎస్సీస్, ఎస్టీస్తో పాటు బీసీలకి ముఖ్యంగా దాదాపు 48 మందికి బీసీలకి ఈరోజు అసెంబ్లీ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఈ ఎన్నికల్లో ఏకంగా 81 ఎమ్మెల్యే, 18 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చిన సీఎం జగన్ ఇదే సమయంలో బడుగు బలహీన వర్గాలకు ఎనలేని ప్రాధాన్యత కల్పించారు. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఏకంగా 100 సీట్లను బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలకు కేటాయించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.